ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో అయితే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే వస్తాయి. ముఖ్యంగా మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు నమ్మలేని విధంగా ఉండబోతున్నాయి. కొన్ని సందేశాలు కూడా ఉండవచ్చు. కొన్ని విషయాలు కూడా ముఖ్యంగా చూసినట్లు అయితే మనం రోజు చూస్తూ ఉంటాం, కానీ వాటి అసలు వాటి అర్థాన్ని అయితే మనం గమనించలేము. అందుకే ఈ సమయంలో అయితే మేము చెప్పే ప్రతి విషయాన్ని మీరు తొందరగా దాటేయకుండా మీ జీవితానికి ఎలా సంబంధం ఉంటుందో అని ఆలోచించండి. ముఖ్యంగా సింహ రాశి వారు ఒక్క మాట మీ ఆలోచన మార్చవచ్చు. ఒక్క విషయం మీ యొక్క నిర్ణయాన్ని కూడా పూర్తిగా మార్చవచ్చు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉండవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో జరిగేటువంటి మార్పులు అయితే సాధారణమైన మార్పులు కాదండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎంతో ఉపయోగపడేటువంటి మార్పులు అయితే మీకు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా అయితే మాటలు అనేవి మారిపోయినట్లు, అయితే మనుషుల మధ్య దూరం పెరిగితే అసలు కారణం ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించారా? ముఖ్యంగా మీరు చాలాసార్లు సమస్య కుటుంబ సభ్యుల ఉండకపోవచ్చు. బయట నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి ద్వారా మాటను మార్చి చెప్పడం, ఒకరి మాటను మరొకరు వేరే విధంగా చెప్పడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించడం వల్ల కూడా ప్రశాంతత దెబ్బతినవచ్చు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ఒకరిని అనుమానించడం, నువ్వే కారణం అని అంటూ గొడవ పడటం మాత్రం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నిజం తెలుసుకోకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మనకు ఎంతో ఇష్టమైన వారిని దూరం చేయవచ్చు. అందుకే ముందుగా అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మాటలను మాత్రమే కాదు, మనుషుల ప్రవర్తనను కూడా గమనించండి. ఎవరు ముఖ్యంగా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఒకరి ముందు ఒకలా మరొకరి ముందు ఇంకొకలా అయితే
మాట్లాడుతున్నారా? మీ కుటుంబంలో విషయాలకి అపార్థాలు ఎందుకు మొదలవుతున్నాయి? అలాగే ఇలాంటి విషయాలను ప్రశాంతంగా గమనించండి. అయితే గమనించడం అంటే ప్రతి ఒక్కరిని అయితే మీరు అనుమానించడం కాదండి. అవగాహన పెంచుకోవడం, ఎవరిని వెంటనే ఇంటి నుంచి అయితే బయటకు పంపించడం అవసరం లేదు. ఎవరిని నిందించవలసిన అవసరం కూడా లేదండి. కానీ మీ యొక్క కుటుంబంలో ప్రశాంతతను ఎవరు మాటలు ప్రభావితం చేస్తున్నాయో మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న మాట వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. ఒక చిన్న అపార్థం వల్ల అన్నదమ్ముల మధ్య దూరం రావచ్చు. ఒకరు చెప్పినటువంటి మాటలు మరొకరు వేరే విధంగా అర్థం చేసుకుంటే సంవత్సరాల బంధం దెబ్బతినవచ్చు. అందుకే విన్న ప్రతి మాటను నిజమని నమ్మకుండా ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య నేరుగా మాట్లాడుకునే అలవాటు అయితే ఉండాలి. ముఖ్యంగా ఎవరో వచ్చి మీకు ఏదో చెప్పారని, అతను గురించి నీ గురించి ఇలా అన్నాడు అంటే వెంటనే నమ్మేయకుండా నిజంగా అతను అలా అన్నాడా అని మీరైతే నేరుగా ఆ వ్యక్తిని అడగండి. అప్పుడు చాలా అపార్థాలు అక్కడికక్కడే తొలగిపోతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని పాడు చేసేది ఎప్పుడు కూడా పెద్ద సమస్య కాదు. కొన్నిసార్లు చిన్న చిన్న మాటలే పెద్ద గొడవలను కట్టేస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎవరిని అనవసరంగా అనుమానించకుండా ప్రతి ఒక్కరి మాట, ప్రవర్తన, పరిస్థితిని అయితే ప్రశాంతంగా గమనిస్తూ ముందుకు వెళ్ళండి. చివరిగా ఒక మాట, మన ఇంటి ప్రశాంతత అయితే మన చేతుల్లో ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం అయితే నిజం తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అదే మీ యొక్క కుటుంబ బంధాలను అయితే కాపాడేటువంటి తెలివైన మార్గం. ఇల్లు పెద్దదిగా ఉంటేనే సంతోషం అనేది ఉండదు. ఇంట్లో మనుషులు కూడా పెద్దవిగా ఉంటేనే నిజమైన ప్రశాంతత ఉంటుంది. మీరు గమనించవలసిన కొన్ని ఇళ్లల్లో కూడా అయితే ఎంత సంపాదన ఉన్నా ఎప్పుడు గొడవలు, అసంతృప్తి, మాట పట్టింపులు ఉంటాయి. మరికొన్ని ఇంట్లల్లో అయితే సాధారణ జీవితం ఉన్న నవ్వులు, ఆప్యాయత, సంతోషం అయితే నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అసలు తేడా ఎక్కడుంది? మన ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే ముందుగా మన ప్రవర్తనలో ప్రశాంతత అనేది రావాలి. ఉదయం నుంచి మీరు ఒకరిపైన ఒకరు కోపంగా మాట్లాడడం, చిన్న విషయాలకే మీరు ఈ సమయంలో అరవటం, ఎదుటివారి మనసు బాధించే మాటలు మాట్లాడడం అయితే తగ్గించుకోండి. మనం మాట్లాడే మాట వల్ల కూడా ఇంటి వాతావరణం మార్చగలుగుతాం. ఒక మంచి మాట ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. ఒక కఠినమైనటువంటి మాట మాత్రం రోజంతా మనసులో బాధను మిగిలిస్తుంది. అందుకే మొదటి నియమం, మాట్లాడేటప్పుడు మాటను జాగ్రత్తగా ఎంచుకోండి. భార్య భర్తను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యని గౌరవించాలి, ఆప్యాయంగా గౌరవంగా పలకరించాలి. పిల్లల ముందు పెద్దలను ఒకరినొకరు అవమానించుకోకూడదు. ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు మన మాటలను మాత్రమే కాదు, మన ప్రవర్తనను కూడా నేర్చుకుంటారు. సింహ రాశి వారు అయితే ఇతరుల ఇంటి విషయాలను మన ఇంటి వరకు కూడా తీసుకురాకూడదు. పక్కింటి వారు ఏం చేస్తున్నారు, బంధువులు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా సంపాదిస్తున్నారు, ఎవరి దగ్గర ఏం ఉంది అనే పోలికలు మనసులో అసంతృప్తిని పెంచుతాయి. మన ఇంట్లో ఉన్న ఆనందాన్ని కూడా మనం మాత్రం ఇంకొకరి జీవితంలో పోల్చి నాశనం చేసుకోకండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గౌరవంగా అయితే మీరు పలకరించండి. అనవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లాంటి మూగజీవులకు సాధ్యమైన సహాయం చేయటం వంటి మంచి పనులు చేయడం వల్ల సానుకూలమైనటువంటి
వాతావరణం పెంచుతుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే ఉంటుంది. సింహ రాశి వారు పెద్దలను ఎంత గౌరవిస్తారో, కుటుంబానికి ఎంత విలువిస్తారో, ఎంత మౌనంగా ఉంటారో అప్పుడే అంత మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ 3 రోజుల్లో మీకు పెద్దల ఆశీర్వాదం అయితే మీకు లభించబోతుంది. అంటే ఈ 3 రోజుల్లో మీ యొక్క పెద్దల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఏవో కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తుల విషయంలో, లేదంటే మీ యొక్క పెద్దల ఆస్తుల విషయంలో ఏవైనా గొడవలు ఉన్నట్లు అయితే ఈ సమయంలో అటువంటి గొడవలు ఈ 3 రోజుల్లో క్లియర్ అవుతాయి. మీకు సంబంధించినటువంటి ఆస్తులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారు గత కొంతకాలంగా పడుతున్న సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో కొన్ని మార్పులు వస్తాయి. పనులలో మీకు చిన్నపాటి అడ్డంకులు ఎదురైనా ఓపికగా ఉండండి. అలాగే అధికారుల నుంచి ప్రశంసలు అయితే ఉద్యోగంలో ఉన్నవారికి దక్కుతాయి. మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, సపోర్ట్ లభిస్తుంది. మానసిక ఒత్తిడి అనిపిస్తే మీరు మిత్రులతో మాట్లాడండి. బంధువులతో ఈ 3 రోజుల్లో ఆనందంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విశ్రాంతి లేకపోవడం వల్ల అలసట వస్తుంది. వేళకు భోజనం చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం అనేది మంచిది. ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు అనుకున్నటువంటి కలలు నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 3 రోజుల్లో ఒక చిన్న అవకాశం మీ తలుపు తట్టవచ్చు. దాన్ని ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో అది ఎంతో పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు సింహ రాశివారు పరమేశ్వరుడి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.